ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఎన్నికల వేడి ఇంకా చల్లారక ముందే కుర్చీ కోసం కొట్లాట మొదలైంది. బాధ్యతలు చేపట్టిన 3 వారాలకే చైర్మన్ కమిషనర్ మధ్య వివాదం రాజుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మళ్లీ వివాదం రాజుకుంది. మున్సిపల్ చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డికి కమిషనర్ సుదర్శన్ కి మధ్య తలెత్తిన చాంబర్ వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఈ నెల 4న ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ గా టేకుల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే కమిషనర్ సుదర్శన్ చైర్మన్ చాంబర్ ను తన గదిగా మార్చుకున్నారు. దీంతో తన అనుమతి లేనిది చాంబర్ ను ఎలా మారుస్తారని, అలాగే ప్రభుత్వపరమైన ముఖ్యమైన డాక్యుమెంట్లను కూడా ఎలా తరలిస్తారని కమిషనర్ సుదర్శన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన చాంబర్ లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా తన అనుమతి లేకుండా తన కుర్చీని కబ్జా చేశారని కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఫిర్యాదుతో చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు సంబంధించినటువంటి ఆ యొక్క చాంబర్ని తొలగించి ప్రస్తుతం చైర్మన్గా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా అనుమతి లేకుండా వస్తువులను నా రూమ్లో పెట్టి నా యొక్క వస్తువులను అతని రూమ్లో పెట్టడం జరిగింది. నాకు చెప్పకుండా ఎటువంటి సమాచారం లేకుండా చేయకపోవడం అనేది బాధ కలిగించిందని చెప్పి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మున్సిపాలిటీ ఎన్నికల నుంచి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ఇబ్రహీంపట్నం. ఎన్నిక ముగిసినా ఆ వేడి మాత్రం తగ్గడం లేదు.